హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి 3-4 ఇయర్స్ పాపలకు సమ్మర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగు. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 13 ఇంచెస్ అనంటే స్టిచ్చింగ్లోకి మనకు 1.5 ఇంచ్ పోతుంది. అంటే కిందికి మడిచి కుడతాం కదా, ఇది కింది వైపు వచ్చేది ఫ్రాకు. ఇదిగో చూడండి, మనకు వచ్చేసేది 11 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకు అసలు మెజర్మెంట్ 11 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని నేను డబుల్ ఉంది కదా క్లాత్, ఇది మొత్తం మన క్లాత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము. ఇదిగో చూడండి, ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు ఇదిగో చూడండి, అంటే 1 మీటర్ 80 సెంటీమీటర్స్ ఉన్నది. ఇది అంటే 20 సెంటీమీటర్లు తక్కువ 2 మీటర్లు ఉన్నది క్లాత్. ఇలా క్లాత్ మనకు వెడల్పుతో ఉంటేనే చక్కగా కుచ్చుళ్ళు వస్తాయండి, బ్రాడ్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది 2 బ్లౌజ్ పీసులు కలిపానండి. మామూలుగా కాటన్వి ఉంటాయి కదా మనకు పెట్టుబడులు, అవి మీకు వీడియో చూపించడానికని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. చివరి వరకు కింది వైపు ఇది మడిచి కుట్టుకున్నాను. ఇది మామూలుగా వేరే క్లాతులతో దేంతోనైనా కుట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా చిన్నగా పెట్టేసుకొని మొత్తం ఈ క్లాత్ అంతా కూడా ఇలాగ పెట్టేసుకోవాలి. ముందు మనం అంతా మెజర్మెంట్ అంతా చూసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఎంత కావాలి, మన పాప ఎంత ఉంది అది చూసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత పైన నాట్స్ రావడానికి ఇదిగోండి ఇలా మధ్యలో క్లాత్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కాస్త దలసరిగా ఉంటుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇది కాటన్ క్లాత్ కదా, మనం ఒక్క వాష్ చేయగానే ఇలా మేలకలు తిరిగిపోయినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మధ్యలో క్లాత్ పెట్టాను, కొంచెం స్టిఫ్నెస్ ఉండడానికని. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇది మధ్యలో పీస్ పెట్టాం కదా, ఇది తిరగదిద్దాం. ఇదిగో చూడండి, సీదా చేసేద్దాం. ఇక సీదా చేస్తే అప్పుడు మధ్యలో క్లాత్ ఉంటుంది, మనకు పైకి ఏం కనిపించదు. ఇదిగోండి, ఇలా సీదా చేసేస్తే సరిపోతుంది. రెండిలాగే చేసుకోవాలి. ఇవి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇదిగో చూడండి, ఇప్పుడు ఎంత వచ్చిందనంటే మనకి ఇది 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు అంటే 8 ఇంచెస్ రావాలి మనకి. అంటే చిన్న పాప కాబట్టి 8 ఇంచెస్ అంటే మనకు 4 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి, రెండు ఇలాగే కరెక్ట్గా మెజర్మెంట్ వేసుకొని చూసుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, కొంచెం ఎక్కువ ఉంది కదా, కట్ చేసుకుందాం చివర్లు. ఇటువైపు అటువైపు చివర్లు కట్ చేస్తే మనకి ఈక్వల్గా ఉంటుంది. ఇదిగోండి ఇది. ఆ తర్వాత మనకు బాడీ పార్ట్ ఇది. అంటే ఈ క్లాత్ ఎక్కువ, నేను 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నా కాబట్టి ఇప్పుడు మనకి క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ క్లాత్తోనే నేను డబుల్ క్లాత్ వేశాను. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు 14 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ భాగం ఇది నేను చూపించేది మీకు 14 ఇంచెస్ వచ్చింది. అంటే ఎవరి చెస్ట్ ప్రకారం వాళ్లకు చేసుకోవాలి. కొన్ని జాయింట్లు పీస్ వచ్చింది చూడండి, లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 అంటే 5. ఇక ఆ తర్వాత మనకు మధ్యలో నెక్ ఉంటుంది కదా, నెక్ 2 ఇంచెస్కు ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది మధ్యలో 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక ఈ నాట్స్ కుట్టుకున్నాం కదా, ఇది బ్రాడీ. ఈ నాట్స్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, ఇటువైపు అటువైపు మార్కింగ్ వేసుకొని చక్కగా మనకు అటు ఇటు రాకుండా చూసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ వేసుకుంటే. ఇప్పుడు మధ్యలో మనకు 2 ఇంచెస్తోని ఇప్పుడు ఇక్కడ నాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నాట్స్ ఇలా 2 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మీరు 1-2 సార్లు వీడియో చూసి మీరు ఫాలో కాండి, తప్పనిసరిగా మీకు స్టిచ్చింగ్ వస్తుందండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను మీకు మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. ఇదిగోండి, ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పీసులు ఉన్నాయి కదా, ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టుకొని మనం ఇలా స్టిచ్చింగ్ చేసామని అనుకోండి, ఇదిగోండి ఇలా పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ ఒకటి వేసుకోవాలి. ఇది ఎందుకు అనంటే మనకు బయటకు స్టిచ్చింగ్ కనిపించకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఒకవేళ మీకు అటు ఇటు కదిలే అవకాశం ఉండదని అనుకోండి, ఇలా పిన్స్ పెట్టుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ మెథడ్. ఇలా పిన్స్ పెట్టుకోండి, మీకు కదలకుండా ఉంటుంది.
మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదులుతుందేమో అని మీకు డౌట్ వస్తే ఇలా పెట్టేసుకోండి. ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింటింగ్ అనేది మనకు పైకి కనిపిస్తున్నది చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా, ఈ పిన్స్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, మనకి ఏం కనిపించదు స్టిచ్చింగ్ అనేది, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకొకటి కూడా ఇటువైపు కూడా సేమ్ దీనిలాగానే ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా సేమ్ దీనిలాగానే ఇప్పుడు వేసుకున్నాం కదా, సేమ్ దీని మాదిరిగానే వేసుకుందాం. రెండు కూడా ఈక్వల్గా రావాలి మనకు. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా, ఇక రెండు ఈక్వల్గా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు దీనికి మనం ఇందాక కుచ్చులు పెట్టాం కదా, ఇప్పుడు దీనికి జాయింటింగ్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, మనకి ఇది ఎంతవరకు వచ్చింది కుచ్చులు పెట్టుకున్నాక దీనికి సరిపోయిందా లేదని ఒకసారి మెజర్మెంట్ వేసుకొని చూసుకోవాలి మనం. ఒకవేళ తక్కువైందని అనుకోండి అక్కడక్కడ ఒక కుచ్చు ఇప్పేసుకోవాలి, ఎక్కువైంది అనుకోండి అక్కడక్కడ ఒక కుచ్చు పెట్టేసుకోవాలి. ఇది అటు ఇటు కదలకుండా, ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే అటు ఇటు కదిలే అవకాశం ఉంటుంది కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఇదిగోండి ఒకవైపు మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి, ఒకవైపు ఓపెన్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకవైపు జాయింటింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ తర్వాత ఒకవైపు ఓపెన్ ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఇదంతా కూడా మనం దీనిపైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా సరిగ్గా ఉందా లేదని చూసుకోవాలి మళ్ళీ ఒకసారి మనకు డౌట్ వస్తే. ఇదిగో చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది కాస్త ఎక్కువ ఉంది, ఒక 1/2 ఇంచ్ అంతా పర్వాలేదు, మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ ఉంటే పర్వాలేదు. మరి 3-4 ఇంచులు ఎక్కువ ఉంటే అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా అలా వేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇదంతా కూడాను అప్పుడు 2 టైమ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది మనకు కూడకుండా. ఇదంతా కూడా మాది ఇంకొక ఛానల్ కూడా ఉందండి, ఫుడ్ ఛానల్ విశిష్ట ఫుడ్ అని, దాన్ని కూడా మీరు చూస్తారని అనుకుంటాను. మా వీడియోస్ అన్నీ మీరు చూడండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి చూసారని అనుకోండి, మీకు రోజు కూడా మా వీడియోస్ మీరు అన్నీ కూడా ఫాలో అవుతే చాలా బాగుంటుందండి మా వీడియోస్ అన్నీ కూడాను. ఇదిగోండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం, అయిపోయింది చూడండి. ఇలా వేసుకున్నాం కదా, ఇటువైపు ఇక జాయింట్ చేసేసుకుంటే ఇక మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి, ఎంత చక్కగా వచ్చింది. ఏం చక్క పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదా, ఇవి కాటన్ ఇవి ఇలా వేసుకున్నామని అనుకోండి, మనం బయట కొన్ని వేసుకునే దానికంటే మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన పాపలు ఆ ఫ్రాక్ వేసుకుంటూ తిరిగారనుకోండి మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది చూడండి. మనం స్టిచ్చింగ్ చేసామని అనేది మన ఒక ధీమాగా ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకుంటే ఇక మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి, ఏం చక్కగా. కింది వైపు గట్టి కుట్టు వేసుకోవాలండి ఊడకుండా. ఇక దీనికి చిన్న ఫ్లవర్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదిగో చూడండి చెస్ట్ లూజ్ ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ ఇదిగోండి 11 ఇంచెస్ వచ్చింది, 11.5 అలా వచ్చింది. ఇది సరిపోతుంది, ఎంత బొద్దిగా ఉన్న పాపలకైనా సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్తోని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగో మధ్యలో మనకి 4 ఇంచెస్ వచ్చింది ఇక్కడ, ఇది సరిపోతుంది. ఇక ఇది ప్లెయిన్గా ఉందని అనుకుంటున్నామా, చిన్న ఫ్లవర్స్ ఇక్కడ డిజైన్ లాగా వేసుకుందాం. ఇలా చిన్న ఫ్లవర్స్ వేసుకుంటే అప్పుడు మనకు ఫ్లవర్స్ అనేది చక్కగా వస్తుంది. ఈ ఫ్లవర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఒక 1 ఇంచ్ అంత వెడల్పుతోనే క్లాత్ తీసుకున్నాను, బ్లూ కలర్ క్లాత్ తీసుకొని సూదితోని ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సూది దారం తీసుకొని ఇలా చేసుకొని ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇదిగో చూడండి మనం ఈ సూది గట్టిగా లాగేసుకుంటే మనకి దగ్గరికి వస్తుంది, ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఇదిగోండి ఇక్కడ ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇందాక ఇటువైపు అటువైపు చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లు అనేది జాయింటింగ్ చేసుకుంటే ఫ్లవర్ కింద వచ్చేస్తుంది అప్పుడు మనకు. మధ్యలో కుందన్ కానీ ఏదైనా స్టోన్ కానీ లేకపోతే ఇంకా ఏది కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు, అప్పుడు మనకు ఫ్లవర్ కింద చక్కగా కనిపిస్తుంది. అలా వేసుకుంటే మనకు సేమ్ రెడీమేడ్ ఫ్రాక్ ఎలా ఉండదో అలాగుంటుందండి చూస్తుంటుంటేను.
ఇంకా ఇదే కాదు, ఇంకా వేరే మోడల్స్ ఏదైనా కుట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్ అనే కాదు, ఇంకా వేరే బటర్ఫ్లై లాగా ఇంకా వేరే చిన్నగా ఏదైనా మోడల్స్ ఉంటాయి కదా, ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ అంతా ఇలా వచ్చేసింది కదా, దీనిపైన ఒక కుందన్ పెట్టేసి కుడుతున్నాను చూడండి. ఇటువైపు అటువైపు పెట్టేసుకుంటే సరిపోతుంది. కుందన్ పెడుతున్నాను ఇక్కడ నేను. ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, రెండు వైపులా ఇలా పెట్టేసుకున్నామండి. చక్కగా ఎంత బాగుందో చూడండి. ఇది సమ్మర్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇది 3-4 ఇయర్స్ పాపలకు వస్తుందండి ఈ మెజర్మెంటు. ఒకవేళ మీకు ఇంకా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మెజర్మెంటు బట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక ఇదంతా కూడా మీరు బాగా స్టిచ్చింగ్ చేసుకోండి, నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.